एवरीवन वेलकम टू JRS ज्युवेलरी मन JRS ज्युवेलरी कलेक्शन ब्यूटिफुल ज्युवेलरी कलेक्शन అయితే తీసుకొచ్చన్నమాట న్యూ డిజైన్స్ అనేది రోజెట్లాగే న్యూ కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ అనేది తీసుకొచ్చన్నమాట అండ్ కలెక్షన్ చూసే ముందు ఫస్ట్ అయితే కొన్ని రివ్యూస్ ఉన్నాయి అన్నమాట సో కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ అండ్ ఫస్ట్ అయితే పాజిటివ్గా ఇచ్చిన రివ్యూస్ గుడ్గా ఇచ్చిన రివ్యూస్ అయితే చూడండి అండ్ వీడియో ఎండ్లో బ్యాడ్గా అంటే క్వాలిటీతో అంటే కస్టమర్ సాటిస్ఫై కాలేదు అనేవి రివ్యూస్ కూడా నేను షేర్ చేస్తాను ఎందుకంటే అందరికీ కూడా తెలియాలి అంటే ఒక కస్టమర్ అన్నారనమాట నాకు సో ఎంతసేపు గుడ్నే చూపిస్తున్నారు బ్యాడ్వి కూడా చూపించాలి కదా మీరు లేదంటే మేము కామెంట్ చేస్తాము అని సో నేను అది యాజ్ ఫస్టే నేను కొన్ని వీడియోస్ బ్యాక్ ఒక 20 days బ్యాక్ నేను ఆ వీడియోలోని అనౌన్స్ చేశాను ఏమని గుడ్ రివ్యూస్ బ్యాడ్ రివ్యూస్ రెండు కూడా షేర్ చేస్తాను అని చెప్పేసి సో నా ఇప్పటి వరకు అయితే నాకు బ్యాడ్ రివ్యూ అనేది తగలలేదు అంటే రీసెంట్గా కొన్ని తగిలాయి అవి సాల్వ్ అయిపోయాయి వెంటనే నేను వాటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాను అండ్ సాల్వ్ ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను రివ్యూ ఇచ్చిన వీడియో కూడా చూడండి ఏ ఐటెంకి అయితే రివ్యూ ఇచ్చారో అండ్ ఇప్పుడు దాకా మీరు చూసిన రివ్యూ వచ్చేసి ఇదనమాట సో కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పోల్కి నెక్లెస్ లాస్ట్ 1 week బ్యాక్ పెట్టాను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ రిప్లికా నెక్లెస్ అండి సో సిల్వర్ రిప్లికా నెక్లెస్ సో ఈ మ్యామ్ కూడా చాలా హ్యాపీ మీరు చూడొచ్చు నాకు పెట్టిన మెసేజ్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా తక్కువ మంది నార్మల్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు అంటే పిక్ పెట్టి వీడియోస్ పెట్టి అయితే చాలా తక్కువ మంది అయితే ఇస్తారనమాట అండ్ ఈ మ్యామ్ కూడా చాలా హ్యాపీ అనమాట సో బ్యాంగిల్స్ అండి ఇది బ్యాంగిల్స్ అనమాట పంచలోహాల బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ నుంచి అయితే కలెక్షన్ చూసేద్దాము సో ఈ కలెక్షన్ అంతా కూడా మీకు ఈ పిక్లో పెట్టిన కలెక్షన్ అంతా కూడా దానికంటే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా ఉండబోతుంది అనమాట అన్నీ కూడా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీనే ఉంటాయి సో ఈ వీడియోలో కొన్నిటికి నేను క్వాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కొన్ని పాయింట్స్ చెప్తానన్నాను కదా సో వాటి గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అండ్ నేను ఆ ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేస్తున్నది అండ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంతమంది కస్టమర్స్ని కూడా బహుశా నేను అనుకోకుండానే వాళ్ళకి బాధపడుతున్నాను అనమాట సో అది వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి బట్ వాళ్ళు మిస్టేక్స్ చేయడం వల్ల నేను కూడా కొన్ని టైంలో నేనేం చేయలేని పరిస్థితి అనమాట అవి దాని గురించి కూడా నేను చెప్తాను ఫస్ట్ థింగ్ కలెక్షన్ అంతా కూడా అన్నిటికీ ప్రైజెస్ అనేది పెట్టానండి సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో ఫస్ట్ అవైలబిలిటీ అని చెప్పిన తర్వాతే పేమెంట్స్ అనేది చేయండి రిప్లై వెంటనే వస్తుంది 90% మీకు వెంటనే మీరు అవైలబిలిటీ అని ఎప్పుడైతే అడిగారో వెంటనే మీకు రిప్లై వస్తుంది ఒకవేళ రాని పక్షంలో పేమెంట్ చేస్తే రిప్లై ఇస్తారు అని చెప్పేసి అలాంటివి మాత్రం ఏమీ పెట్టుకోవద్దు సో మీకు ఎప్పుడు రిప్లై వచ్చి పేమెంట్ నెంబర్ మీకు సెండ్ చేసిన తర్వాతే మీరు పేమెంట్స్ అనేది చేయండి ఇది నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను బట్ చాలామంది వినట్లేదు అంటే రిప్లై రావడం వెయిట్గా ఉండడం నేను ఒకవేళ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు సో పేమెంట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అంటే మార్నింగే కదా అంటే మార్నింగ్ 6కి అప్లోడ్ అవుతుంది బట్ 9కి అలా అవైలబుల్ ఉంటుంది అంటే దానికంటే 1 day ఫస్టే నేను ఈ ఎడిటింగ్స్ ఇవన్నీ మీకు బహుశా 10 minutes 20 minutes వీడియోనే కావచ్చు బట్ నేను ఆ వీడియో చేయడానికి 2 days 1 day నాకు దాని వెనకాల నా కష్టం ఉంటుంది వీడియో చేయడానికి సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు థింక్ చేస్తున్నారు ఇలా అని నాకు అర్థమవుతుంది చాలామంది ఇలా నన్ను అడిగారనమాట మార్నింగే కదండి పెట్టింది అప్పుడు ఎలా సోల్డ్ అవుతుంది అని ఇలా నన్ను క్వశ్చన్ చేస్తున్నారనమాట సో అందుకోసం చెప్తున్నాను అనమాట సో అది మీకు రాకముందు దాని వెనకాల ఇంకా అయిపోతాయి అంటే రీసేలర్స్ ఉంటారు నేను గ్రూప్స్లో షేర్ చేస్తాను అండ్ దాని ద్వారా కూడా సోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా స్టాక్ ఉంటే అప్పుడు యూట్యూబ్లోకి ఎక్కువ స్టాక్ ఉన్నవి మాత్రం మీకు ఉంటాయి అన్నమాట సో నేనేం చెప్తానంటే 100% అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత పేమెంట్ నెంబర్ నేను మీకు సెండ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి అప్పుడు ఒకవేళ నా వైపు నుంచి ఏదైనా మిస్టేక్ అయ్యి అవైలబుల్ లేకపోతేనే మీకు రిఫండ్ అనేది ఉంటుంది
లేకపోతే ఉండదండి. మీ మనీ రిఫండ్ అనేది ఉండదనమాట. మీరు ఏదో ఒక ఐటెం తీసుకోవాల్సిందే. సో, దాని బదులు మీకు నచ్చినా, నచ్చకపోయినా వేరే ఐటెం తీసుకోవాల్సిందే. మీ మనీ అనేది లాక్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, రిఫండ్స్ అనేది ఉండవు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. బట్ కొంత కస్టమర్స్ కొత్త వాళ్ళు అవ్వడం వల్లనో, లేకపోతే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి అర్థం కాకపోవడమో ఏమో కానీ, బట్ ఇది రిపీటెడ్‌గా జరుగుతూనే ఉందన్నమాట. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో, ఇంకొకటి ప్రతి వీడియోలో చెప్తున్నాము. ఓపెనింగ్ వీడియో కూడా ఎందుకండి రివ్యూస్ పెడుతుంది? జస్ట్ మెసేజ్ స్క్రీన్ షాట్ పెట్టి ఒక పిక్ పెడితే సరిపోతుంది వీడియోకి. ఇలా రివ్యూ ఇచ్చారు, ఇది కస్టమర్ హ్యాపీ అని చెప్పేసి. బట్ నేను ఓపెనింగ్ వీడియోతో సహా ఎందుకు పెడుతున్నాను? ఇలా ఓపెనింగ్ వీడియో పర్లేదు, మీరు నాకు సెండ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఫీడ్బ్యాక్ ఎవరిష్టం వాళ్ళది. సో, ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. బట్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఐటమ్ మిస్ అయినా ఎందుకు మిస్ అవుతుంది, మీరు చూసే పంపిస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు. అన్ని ఐటమ్స్ కూడా చూసి దగ్గరుండి పంపించే అంత ఇది ఉండదండి. సో, స్టాఫ్స్ ఉంటారు, వాళ్ళు ప్యాకింగ్స్ ఇంకా ఎలా పడితే అలా హడావుడి. ఇప్పుడు సీజన్ అప్పుడైతే ఎలా పడితే అలానే ఉంటాయి ప్యాకింగ్స్. సో, 90% అనేది బాగానే వస్తుంది. బట్ 1% కూడా మిస్టేక్ మనుషులే కదండి వాళ్ళు కూడా. సో, వాళ్ళని అనటానికి లేదు. సో, వాళ్ళ తరపు నుంచి కూడా మీరు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించి చూడండి. సో, మీరు ఇప్పుడు ఈ వీడియో తీయడానికి నాకు 2 days 1.5 డే పడుతుంది నాకు. 1 day అలా పడుతుందనమాట. బట్ అయినా మీరు చూడడానికి 30 minutes పడుతుంది. అలానే మీకు వీడియో తీయడానికి అట్లీస్ట్ ఒక 2 minutes కూడా పట్టదండి ఓపెనింగ్ వీడియో తీయడానికి. తీసి పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే రివ్యూ ఇవ్వండి, లేకపోతే లేదు. దాని గురించి నేను అసలు మాట్లాడను. ఎవరైతే హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు పెడతారో రివ్యూ పెడతారో వాళ్ళవే తీసుకొని నేను రివ్యూస్ అనేది ఇచ్చానని చెప్తాను. సో, నాకు రివ్యూ ఇవ్వడం కోసం వీడియో తీయమంటున్నాను అని చెప్పేటట్టు ఉంది నాకు. అలా అనుకుంటున్నారనమాట. సో, చాలామంది మాకు అంత టైం ఉండదండి, రివ్యూ అంటున్నా, ఓపెనింగ్ వీడియో తీసే అంత టైం ఉండదంటే, ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నారు కదా మ్యామ్, మీరు కెమెరాను ఆన్ ఇలా పెట్టుకొని, లేదంటే జస్ట్ ఎవరైనా టేబుల్ మీద చైర్ని యూజ్ చేసైనా మీరు ఓపెనింగ్ వీడియో తీయొచ్చు, లేదంటే ఫ్రంట్ ఇలా పెట్టేసైనా తీయొచ్చు. తీయాలి అనుకుంటే ఎలాంటి సొల్యూషన్ అయినా మీకు ఐడియాస్ అయినా వస్తాయి. బట్ క్వాలిటీ అంటే నేను ఇంకొకటి చెప్తామనుకుంటున్నా. మీ దగ్గర చాలా టైమ్స్ తీసుకున్నాము, ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, వేస్ట్గా ఓపెనింగ్ వీడియోస్ తీసుకుంటున్నాము ఎందుకు అని 10 times బాగానే రావచ్చు, 11th time డ్యామేజ్ అనేది వస్తుంది. అప్పుడేం చేస్తారు చెప్పండి? మీరు ఓపెనింగ్ వీడియో తీయరు, అప్పుడే డ్యామేజ్ వస్తుంది. అప్పుడేం చేస్తారు? ఓపెనింగ్ వీడియో లేనిది మీకు అది ఉండదు. ఇప్పుడు నేను స్టాఫ్ని అడుగుతాను, మీరు ఇలా ఎందుకు పంపించారు, కస్టమర్ హర్ట్ అయ్యారు కదా అని చెప్పేసి, మీ ఐటమ్ మిస్ చేసి పంపించారు అని అడుగుతాను వాళ్ళని. వాళ్ళు ఏమంటారు? లేదు మ్యామ్, మేము కరెక్ట్గానే పంపించాము, వాళ్ళే ఏదో వాళ్ళకి ఐటమ్ నచ్చలేదేమో, అలా వాళ్ళు డ్యామేజ్ చేసుకున్నారేమో, లేదంటే వాళ్ళు పోగొట్టుకొని ఊరికే చెప్తున్నారేమో అని. సో, ప్రూఫ్ కావాలి కదా. నేను స్టాఫ్ని వాళ్ళని అడగాలన్నా నాకు ప్రూఫ్ కావాలి. సో, మీరు నాకేం చేయాలి? ఓపెనింగ్ వీడియో అనేది మీరు కంప్లైంట్స్ రేస్ చేసేటప్పుడే నాకు ఫస్ట్ ఓపెనింగ్ వీడియో పెట్టి పిక్ పెట్టి కంప్లైంట్ అనేది రేస్ చేయాలి. సో, నేను ఎలా అవుతుంది, ఎందుకు జరుగుతుంది అనే ప్రూఫ్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో, అది కూడా అలా ఎందుకు అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో, అలా జరుగుతుంది అనమాట. సో, ఇలా ఓపెనింగ్ వీడియో తీయడానికి మాత్రం కొంచెం ప్లీజ్ అండి తీసి పెట్టుకోండి. నాకు రివ్యూస్ ఇవ్వడం కోసం అయితే మాత్రం 100% నేను చెప్పట్లేదు. మీకోసం మీ డబ్బులు వేస్ట్ కాకూడదు. అండ్ మీరు 100% నా దగ్గర ఆర్డర్ పెట్టినందుకు ఫుల్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ నేను కస్టమర్స్ని ఆర్డర్స్ తీసుకొని చేతులు దులుపుకునే రకం అయితే కాదండి. నాకు మళ్ళీ ఇవ్వాలి మీరు ఆర్డర్. ఒకసారితో ఆర్డర్ ఇచ్చేసి క్లియర్ చేసుకునేటట్టు ఉండకూడదు. సో, ఆర్డర్స్ అనేది మళ్ళీ నాకు ఇవ్వాలి. అండ్ మీరు కస్టమర్స్ లాగా నేను ఎవరిని ట్రీట్ చేయను. సో, నాకు
2-3 టైమ్స్ ఆర్డర్స్ ఇచ్చానంటే నేను అందరినీ ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. అండ్ రెగ్యులర్గా నాకు ఒక 4 ఇయర్స్ నుంచి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కంటిన్యూగా ఇస్తాను. నేను ఎలా ఉంటాను వాళ్ళతో అనేది కూడా వాళ్ళకి తెలుసు. సో నా ఓన్ ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తాను. అండ్ నేను ఇది బాగుంటుంది క్వాలిటీ, ఇది బాగుంటుంది, నేను ఓన్గా వాళ్ళకి సలహాలు ఇచ్చి కూడా ఇస్తానన్నమాట. సో అలా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆర్డర్స్ అనేది తీసుకొని క్లియర్గా అది మీరు డ్యామేజ్ వచ్చిందా అని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వకుండా ఇలా అక్కడికే స్టాప్ చేసేయడం. నాకు రిపీటెడ్గా మళ్ళీ మీరు ఆర్డర్స్ ఇవ్వాలండి. సో అలా ఉండాలి మన ఎందుకు బాండింగ్ అనేది అలా ఉండాలి. సో అలా చేస్తాను. కానీ చాలామంది నాకు అన్నారు. సో ఆర్డర్స్ కొత్తగా పెట్టే వాళ్ళు కూడా అంటున్నారు, సో పర్ల్ మిస్ అవ్వకుండా చూడండి, స్టోన్ మిస్ అవ్వకుండా చూడండి, డ్యామేజ్ రాకుండా పంపించండి. ఒకవేళ డ్యామేజ్ వచ్చిందంటే మళ్ళీ మీకు కంప్లైంట్ రేస్ చేసేలోపు మా నెంబర్స్ బ్లాక్ చేస్తారు మీరు. అలా మా దగ్గర జరగదండి. నెంబర్స్ బ్లాక్ అసలు అలాంటి చెయ్యము. ఎందుకు చేస్తాం అసలు? నెంబర్స్ బ్లాక్ అనేది అసలు నిజంగా చెప్పాలంటే ఒకదానికి నా నెంబరే బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు కస్టమర్స్. ఎందుకంటారా, ఐటమ్స్ తీసుకొని సేమ్ ఐటమ్ వస్తే వాళ్ళ ఫేస్కి సూట్ కాలేదు, మాకు ఎక్స్చేంజ్ చేయండి. ఇష్టపడి తీసుకున్నారు. ఇది పెద్దగా ఉంటుంది, లెంత్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఓకే మాకు పర్లేదు, మాకు పెద్దగానే కావాలని తీసుకున్నారు. ఆ రీజన్ పైన ఇంకా తను మాకు ఎక్స్చేంజ్ కూడా కాదు, రిఫండ్ కావాలి అని అన్నారు. అంటే రిఫండ్ కాదండి, మీరు అన్నీ ఇష్టపడే తీసుకున్నారు కదా, అలా ఎలా ఇస్తారు అంటే ఇంకా చెప్పలేము. తిట్టేసి మెసేజ్ వాయిస్ నోట్ పెట్టేసి తిట్టేసి ఇంకా నేను ఏదైనా వాళ్ళకి కాల్ చేసి ఇలా చెప్దాము అనే టైంకి నా నెంబరే బ్లాక్ చేశారు. అలా విచిత్రం ఏంటంటే కస్టమరే నా నెంబర్ బ్లాక్ చేశారు. ఎందుకంటే తిట్టారు కదా. సో దానికి అలా ఉంటుంది. కానీ ఎలాంటి మాటలన్నా కూడా మీ నుంచి నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను అండ్ చాలా రిలాక్స్గానే వింటాను. సో మీ నెంబర్స్ బ్లాక్ చేయడాలు, మీకు డ్యామేజ్ వచ్చిందని అలా ఉండదండి. మేమైతే అలా చేయము. సో 99% కూడా అసలు 100% చేయము. అలా నెంబర్స్ బ్లాక్ చేసేది ఏంటి? ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, కానీ కాల్ చేసి మాట్లాడడం లేకపోతే మెసేజ్ రిప్లై ఇవ్వడం కానీ, అంతేగాని ఎంత విసిగిచ్చినా కస్టమర్స్ ఉంటారు కొంతమంది, అన్నిటినీ ఫేస్ చేయాలి. అంతేగాని నెంబర్స్ బ్లాక్ అయితే చేయమండి. ఇది రీసెంట్గా ఒక 2-3 కస్టమర్స్ అన్నారనమాట. మేము వేరే చోట తీసుకున్నాము. సో మాకు తర్వాత వాళ్ళు జస్ట్ పర్లే కదండి, ఎందుకు మీరు పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి నెంబర్స్ని బ్లాక్ చేశారు అని. అది చిన్న పర్ల్ కనుక ఉడితే మీరు కస్టమైజ్ చేయించుకునేటట్టుంటే మీరు చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే మీరు షిప్పింగ్ పెట్టుకొని అలా మాకు పంపించి మాకు 100 లాస్ అవుతుంది, మీకు 100 లాస్ అవుతుంది. సో మీరు మేకర్ దగ్గరికి వెళ్తే వాడికి ఒక 50 రూపీస్ ఇస్తే చేసిస్తాడు, మేకర్ చేసిస్తారు. సో నో ప్రాబ్లం. అలా చిన్న ఇదైతే మరీ వేసుకున్నట్టు డ్యామేజ్ అయిపోయి స్టోను అంతా ఊడిపోయి ఇరిగిపోతే కనుక డెఫినెట్లీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఏదైతే మీరు ఆర్డర్ పెట్టుకున్నారో అది డెఫినెట్లీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఒకవేళ ఆ ఐటమ్ అసలు ఎక్స్చేంజ్ లేదు, మీకు అదే ఉంది, ఇంకా లేదు ఆ ఐటమ్, ఆ ఇరిగిపోయిన ఐటమే ఉంది, ఇంకా లేదు, ఇంకా సోల్డ్ అయిపోయింది, ఆ టైంలో మీ మనీ రిఫండ్ అనేది చేస్తాము. లేదు రిఫండ్ వద్దండి, మేము వేరే ఐటమ్ ఏదైనా తీసుకుంటామన్నా పర్లేదు, లేదంటే మనీ రిఫండ్ చేస్తాము. సో ఈ మనీ రిఫండ్ అనేది ఎవరు చెప్పరు, బట్ మేము చేస్తాము. ఐటమ్ లేని పక్షంలో మనీ రిఫండ్ అనేది చేస్తాము. మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు, లేదంటే మీ మనీ మీకు రిఫండ్ అనేది చేస్తాము. సో ఇలా చాలామందికి చేసాము కూడా. సో ప్లీజ్ అండి, అలా రిఫండ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో మన రెగ్యులర్గా చూస్తున్న కస్టమర్స్ కానీ, సో రిఫండ్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే చాలామంది ఈ మధ్య న్యూ కస్టమర్స్ అనేది యాడ్ అయ్యారు. సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. సో ఈ మాటలన్నీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే ఈ వీక్లో చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాం కాబట్టి. అండ్ డెలివరీస్ అనేది ప్లీజ్ అండి మినిమం 5 డేస్ పడుతుంది, ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. 2 to 3 డేస్ ట్రాకింగ్ ఐడి మేము సెండ్ చేయాలి మీకు. ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో ట్రాకింగ్ మీరు అడగకపోయినా
మరి ఆర్డర్ పెట్టిన గంటకే మొదలు పెడుతున్నారు చాలామంది. ట్రాకింగ్ ప్లీజ్, ట్రాకింగ్ ప్లీజ్. ఆర్డర్ పెట్టిన 1 అవర్‌కే. సో, అలా కుదరదండి. 3 డేస్ వెయిట్ చేయండి. 3 డేస్ లోపు కూడా మేము మీకు ఏ ట్రాకింగ్ సెండ్ చేయకపోతే అప్పుడు మీరు ట్రాకింగ్ అనేది గుర్తు చేయాలి. ఎందుకంటే మాకు చాలా ఆర్డర్స్ చూస్తాం కాబట్టి ఒకవేళ ట్రాకింగ్ వచ్చినా కూడా ఎవరికి పంపించాలనేది కూడా కొంచెం గుర్తుండదు, పోవచ్చు. సో, అలాంటి టైంలో మీరు అడిగితే అప్పుడు మీ నెంబర్ చెక్ చేసి మీ ట్రాక్ అనేది మీకు సెండ్ చేస్తాము. సో 2 to 3 డేస్లో కంపల్సరీ ట్రాక్ అనేది చూసుకోండి. సో ఇంకా 7 to 10 డేస్, 7 to 10 వర్కింగ్ డేస్లో మీ ఐటమ్స్ డెలివరీ కాకపోతే, మీకు ట్రాక్ ఇచ్చాము బట్ అయినా కూడా మీకు డెలివరీ కాలేదు. సో అలాంటి టైంలో కూడా మీకు ట్రాకింగ్ చెక్ చేసుకోవడం వస్తే పర్లేదు, రాకపోతే కూడా మేమే చెక్ చేసి చెప్తాము, సరేనా? మేము ఎక్కడి వరకు రీచ్ అయింది, ఏంటి ప్రాబ్లం, ఎక్కడ హోల్డ్ అయిపోయి ఉంది మీ ఐటమ్ అనేది కూడా మేమే చెక్ చేసి చెప్తాము. సో చాలామంది ట్రాకింగ్ మాకు రాదండి అంటే మేము చాలామందికి మేమే చెక్ చేసి మేమే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి పెడుతున్నాము. అండ్ ఎందుకు 7 to 10 డేస్లో ఎందుకు అడగమంటున్నాను అంటే, సమ్టైమ్ కొరియర్ వాళ్ళు కొరియర్ని కూడా మిస్ చేస్తారు, పోతాయి, వాళ్ళు కూడా పోగొడతారు అనమాట. సో అలాంటి టైంలో మీరు మమ్మల్ని అడిగితే ఏంటి ప్రాబ్లమ్స్ అనేది మేమే కనుక్కుంటాం, యాక్షన్ అనేది తీసుకుంటాం. సో ప్లీజ్ మీ ఐటమ్స్ 7 to 9 డేస్లో ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత 7 to 9 డేస్లో డెలివరీ కాకపోతే ఒక్కసారి ఇన్ఫామ్ చేయండి. మరీ కొంతమంది కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ట్రాకింగ్ ఇవ్వకపోయినా, డెలివరీ కాకపోయినా 10 డేస్ 15 డేస్ ఏమీ అడగట్లేదు, అసలు అడగట్లేదు, తర్వాత ఇంకా రాలేదు అనే మెసేజ్ మాత్రం పెడుతున్నారు. అన్ని డేస్ ఎందుకు వెయిట్ చేశారు? మేము మీకు ఇచ్చిన టైం ఏంటి? 5 to 7 డేస్లోనే డెలివరీ అవుతుందని చెప్తున్నాం మేము ఆల్రెడీ. మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసేటప్పుడే అన్ని డేస్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు డేస్ చూసుకోవాలి కదా, ఎన్ని డేస్లో అవుతుంది అని చెప్పేసి. సో చూసుకొని ప్లీజ్ ఈ ప్రాబ్లమ్స్ అనేది మీరు మాకు చెప్పండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి మేము అడగలేం కదా, మీకు డెలివరీ అయిందా అని. సో మీ ఐటమ్ మీరు డబ్బులు పే చేశారు, సో మీరే చూసుకోవాలి. మాకేంది ఆర్డర్ తీసుకుంటాం, 2 to 3 డేస్లో మీకు ట్రాకింగ్ సెండ్ చేయడమే మా రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత ఇంకా ట్రాకింగ్ అవన్నీ చూసుకోవడం మీదే. ఇంకా 7 to 9 డేస్లో మీకు డెలివరీ కాకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి, ఇలా ఇంకా డెలివరీ కాలేదు, మీరు ట్రాక్ ఇచ్చారు అని చెప్పేసి. సో ఇలా ఇంకా వస్తుందిలే మీరు పంపిస్తారు కదా అన్నట్టు కూడా ఉండదు, మరీ అంత ఇదిగా కూడా ఉండద్దండి. చాలామంది ఇలా కూడా చేస్తున్నారనమాట. చేస్తేనేమో బాగా వెయిట్ చేస్తున్నారు, చాలా డేస్ వరకు కూడా వెయిట్ చేస్తున్నారు ఏది మాకు చెప్పకుండా. లేదంటేనేమో అసలు మరీ ఆర్డర్ పెట్టిన 1 అవర్కే ట్రాకింగ్ అని అడుగుతున్నారు. సో ఉంటే ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు అనమాట. సో అందుకని చెప్తున్నాను. రీసెంట్గానే ఒక 2 కస్టమర్స్ అనుకుంటాను 15 డేస్ అయిపోతుంది ఆర్డర్ పెట్టి, జూలైలో పెట్టారు, ఇంతవరకు డెలివరీ కాలేదు. నిన్న చెప్తున్నారు ఇంకా డెలివరీ కాలేదు అని చెప్పేసి. సో ప్లీజ్ మిడిల్లో ఒక్కసారి అడుగుతూ ఉండండి, ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, మేము కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. సో మరి అలా చేస్తారు కదా, మాకు చాలాసార్లు పంపించారు కదా అలానే వస్తాయి అనుకుంటూ మాత్రం ఉండదు. ఫస్ట్ చాలాసార్లు పంపించినా కూడా 5 to 7 డేస్లో పంపించిన వాళ్ళు ఈసారి ఎందుకు లేట్ అయింది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. సో అడగండి. మీరు అడుగుతున్నారని నేనేమీ ఫీల్ అవ్వను, నా రెస్పాన్సిబిలిటీ. మీకు అన్ని క్వశ్చన్స్కి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను అన్నీ చెక్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ, మీకు ఐటమ్ వచ్చి రీచ్ అయ్యే వరకు కూడా, సరేనా? నేనేమీ అనుకోను, మీ ఐటమ్స్ టైంకు డెలివరీ చేసే బాధ్యత నాది కాబట్టి. సో ఎవరికైనా చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల సమ్టైమ్ లేట్ అవుతున్నాయి, కొన్నిసార్లు నాకే తెలియకుండా పాలిషింగ్లో ఉండిపోతున్నాయి. పాలిషింగ్కి ఇచ్చినవి ఈరోజు ఇస్తాము, ఈవినింగ్కి ఇస్తాము, మార్నింగ్కి ఇస్తాము అంటారు. సో బట్ వాళ్ళు 5 డేస్ ఆగి ఉన్నా కూడా లేట్ అవుతుంది అనమాట. సో లేట్ అయిపోతుంది. సో అలాంటి టైంలో మా తరపు నుంచి అయితే లేట్ అవుతుంది. కానీ ఇన్కేస్ ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత అయితే మాత్రం మీకు డెలివరీ అవ్వడంలో లేట్ అనేది పట్టదనమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్దామని అనుకున్నాను. సో ఈ వీడియోలో కలెక్షన్ అంతా కూడా
ప్రతిదానికి ప్రైజెస్ అనేది పెట్టాను. ఏదైనా మీకు ఇంకా క్వాలిటీ ఎంక్వైరీస్ మాకు ఇది అర్థం కాలేదు అనుకుంటే కనుక 9347562261కి ఈ నెంబర్కి మీరు మెసేజ్ అనేది పెట్టొచ్చు. మీరు కావాల్సిన ఐటమ్ ఏది కావాలంటే అది మీరు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ ఇది ఏంటి క్వాలిటీ ఏంటి అనేది కూడా మీరు క్వాలిటీ ఎంక్వైరీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది న్యూగా వచ్చిందండి, కుందన్ నెక్లెస్ అనమాట. స్టడ్స్ అనేది వచ్చాయి. లాస్ట్ టైం మనము 3 పెండెంట్స్లో తీసుకొచ్చాము కుందంది. ఇది ఇప్పుడు ఈ నెక్ నిండా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ జడావ్ కుందన్లో కూడా మనకి ఇలా వచ్చింది ఈసారి 850 అనమాట. సింగిల్ పెండెంట్లో తీసుకొచ్చాం కదా, సింగిల్ 3 సైడ్కి అటు 2 ఇటు 2 మిడిల్కి వచ్చేసి సింగిల్ లోటస్ ఫ్లవర్ వచ్చి ఉంటుంది అనమాట. బట్ ఈసారి మనకు ఇంకొక పెండెంట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట, చాలా బాగుంటుంది. ఎమరాల్డ్స్ అండ్ రైస్ పర్ల్స్లో కస్టమైజేషన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది చూడండి. సైడ్కి ఒక పెండెంట్ వచ్చేసి మీకు మెహందీ పోలిష్లో వస్తుంది అనమాట. ప్రీమియం కట్టుతీగతో కస్టమైజ్ చేసిందండి. లెంత్ వచ్చేసి మీకు ఎండ్కి వచ్చేసి 26 అలా ఉంటుంది, 26 ఉండదు, 25 ఉంటుంది. అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్ మీదకి, చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి రైస్ పర్ల్ హారం అనమాట, రాణి హారం. మీకు ఇలా మెహందీ పాలిష్లో పెండెంట్ వస్తుంది అనమాట. స్టోన్ అంతా కూడా మోజనైట్ స్టోన్ అనమాట. అండ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట ఇవి. సో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి, చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, పుష్ బ్యాక్సే వస్తాయి. ఇది వచ్చేసి కుంకుమ భరణి అండి. కుంకుమ భరణి మీకు ప్రీమియం నక్షి పాలిషింగ్ అనేది వస్తుందన్నమాట. మీకు లక్ష్మీదేవి అమ్మవారు ఇలా ఉంటారు పైకి చూడండి, రియల్ బంగారంలా ఉంటుంది అనమాట, గోల్డ్లా ఉంటుంది. మీకు ఆ కెంపు అండ్ ఎమరాల్డ్ స్టోన్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఇవి వచ్చేసి రామ్ పరివార్ బ్యాంగిల్స్ అండి, నక్షి పాలిషింగ్ అనమాట. 650 రూపీస్ అండి. పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది. ఇలా చాలా బాగుంటుంది. సెట్ సైజెస్ వచ్చేసి మీకు 24 కాంచి 28 వరకు 210 వరకు సైజెస్ అనేది అవైలబుల్ అనమాట. ఇవి వచ్చేసి సీజర్ బీట్ రాణి హారం అండి, సీజర్ బీట్స్ అనమాట, ఒరిజినల్ సీజర్ బీట్స్. సో మల్టీ కలర్ బీట్స్ అనమాట. సో మైక్రోగోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది, స్పిరెక్సీ పర్ల్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇవి వచ్చేసి మెహందీ పాలిష్లో నెక్లెస్. సో మెహందీ పాలిష్ కలెక్షన్ కొంత ఉంది, చూసేయండి. మెహందీ పాలిష్ అండ్ కొంచెం నక్షి వస్తుందండి, నక్షి వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. సో ప్లీజ్ అండి, ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి నక్షి అండ్ యాంటిక్లో మిక్స్ వస్తుందండి. మీకు స్టోన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఓన్లీ మనకు 2 కలర్స్లో ఉందన్నమాట. సో ఎంత బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందన్నమాట. బ్యాక్ అనేది లింక్స్ చాలానే ఇచ్చేసాము, అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి మీకు వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్. స్టోన్ అంతా కూడా అంకట్ స్టోన్స్ అనమాట. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇందులో ఇంకొక గ్రీన్ అండ్ గ్రీన్ కూడా ఇంకో పింక్లో కూడా ఉంది, మెరూన్ కలర్ ఆల్సో అవైలబుల్ అనమాట. కింద వచ్చేసి మోనాలిసా బీడ్స్ అనమాట, మోనాలిసా బీడ్స్. ఇక్కడ ఇప్పుడు చూద్దాము ఏంటి బ్యాడ్ రివ్యూ అని అంటారా. సో ఇక్కడ నుంచి నేను బ్యాడ్ రివ్యూ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ఓపెనింగ్ వీడియో. సో మ్యామ్ ఓపెనింగ్ వీడియో అనేది ఇలా చూశారు, బట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఎందుకంటే పిక్లో చూశారు ఎలా ఉందో అలానే చూశారు. సో మ్యామ్ ఓపెనింగ్ వీడియో చేసేటప్పుడు కూడా తనకు కూడా బాగానే అనిపించిందంట. చైన్ ఇది లక్ష్మీదేవి అమ్మవారి చైన్ అనమాట, బీట్స్తో వస్తుంది. ఇది పెట్టాను. సో ఇదైతే రివ్యూ బాగాలేదు, అంత బాగాలేదు అని చెప్పారనమాట. సో చూసుకోండి మరి, ఇది నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టాలనుకుంటే దీనికైతే వేరే వాళ్ళు అయితే పర్లేదు బాగానే ఉంది అన్నారు. సో 1000 రూపీస్ అనమాట కాస్ట్. సో ఒక మ్యామ్ అయితే నాకు పెట్టిన రివ్యూ అయితే ఇది బాగాలేదమ్మా అని చెప్పారు. సో క్వాలిటీ అంత బాగా రాలేదు, అంటే చూడడానికి ఓపెనింగ్ వీడియో చేయగానే అంటే క్లియర్గా ఎందుకు చూపించలేదు మీకు ఏం ప్రాబ్లం అనేది అంటే స్టోన్స్ అంత షైనీగా లేవంట. పెండెంట్కి వచ్చిన స్టోన్స్ అంత షైనీగా లేదు, చాలా డల్గా ఉన్నాయి.
మేడం కంప్లైంట్, మనకి మ్యామ్ చేసిన కంప్లైంట్ అనమాట. ఓపెనింగ్ వీడియో తీసేటప్పుడు ఇంకా అది కూడా చూపించాల్సింది వీడియోలో. సో అప్పుడు తీయగానే వాళ్ళకి అనిపించిందంటే బాగానే ఉంది, బాగా వచ్చింది అనిపించిందంట. అందుకని మనకు క్లియర్గా ఓపెనింగ్ వీడియోలో స్టోన్ అంతా చూపించలేదు. సో వాళ్ళకి చూడగానే బాగుంది అనిపించిందంట. సో తర్వాత మరి వాళ్ళకు అంత బాగాలేదు అని చెప్పారనమాట. 1000 రూపీస్ ఇది. సో ఇలా ఉంది. సో పిక్ కూడా మనకి ఇలా ఉంది, స్టోన్ డల్ ఉందని చెప్పారు. సో స్టోన్ మీకు ఆ పెండెంట్ పైన స్టోన్ ఉన్నాయి కదా, అది డల్గా ఉందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, నేను ఎందుకు ఇందాక అంతసేపు చెప్తున్నా అందుకే మీకు. సో ఈ ఓపెనింగ్ వీడియో చూడండి. ఈ మ్యామ్కి ఇయర్ రింగ్స్ అసలు డిఫరెంట్ వచ్చాయన్నమాట. ఇది వేరే సెట్ది ఇంకొక ఈ సెట్ది కలిపి అదొక ఇయర్ రింగ్, ఇదొక ఇయర్ రింగ్ వచ్చిందనమాట. సో ఇది ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇది ఎందుకంటే మిస్టేక్, ఇది ప్యాకింగ్ మిస్టేక్ జరిగింది. సో ఇది యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే క్లియర్ కట్గా మాకు చూపించారు ఓపెనింగ్ వీడియోలో. సో ఇలా నేను చెప్తుంది అన్ని ప్రాబ్లమ్స్ మీకు వీడియోలోనే చూపించాలి మీరు అని. సో చూడండి ఎలా డిఫరెంట్ వచ్చాయి. సో ఇది యాక్సెప్ట్ చేస్తాము. ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్. బాయ్.